పేద విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలుస్తూ వారి ఉన్నత విద్యకు సహకారం అందిస్తున్న కారుణ్య ట్రస్ట్ సేవలకు ప్రశంసలు వెల్లువెత్తాయి. కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు అందించిన సహకారంతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్న ఎస్ఐ ఉమామహేశ్వరరావు ట్రస్ట్ సేవలను ప్రత్యేకంగా అభినందించారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తూ వారి చదువుకు అండగా నిలుస్తున్న కారుణ్య ట్రస్ట్ సహకారంతో తాను ఉన్నత స్థాయికి చేరుకున్నానని ఉమామహేశ్వరరావు తెలిపారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఐఏఎస్ అధికారి మట్టి వేణుగోపాలరావు గారి చేతుల మీదుగా ఉమామహేశ్వరరావు హాసన్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డుతో పాటు ప్రభుత్వం తరపున 25,000 చెక్కును కూడా అందజేశారు. అయితే తనకు వచ్చిన ఈ అవార్డు నగదు పేదలకు సేవలకు ఉపయోగించాలని నిర్ణయించుకున్న ఎస్ఐ ఉమామహేశ్వరరావు 25,000 చెక్కును కారుణ్య ట్రస్ట్ అధినేత తుంగా నాగేశ్వరరావు గారికి అందజేశారు. తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నందుకు సహకరించిన కారుణ్య ట్రస్ట్ సేవలను ఎస్ఐ ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా కొనియాడారు. వ్యక్తిత్వం సమాజంలో ఎవరికి కష్టం వచ్చినా తమకు సంబంధం లేదని పక్కకు తప్పుకోకుండా ఆ సమస్యను తన సమస్యగా భావించి వారికి అండగా నిలబడే మంచి మనసున్న వ్యక్తి. అందుకు నేను ఉదాహరణ. పేదవారికి కన్నీటిని తుడవలో ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం, విద్యార్థులకు ప్రోత్సహించడం, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయం చేయడం, సమాజానికి అవసరమైన కార్యక్రమాల్లో ముందుండడం, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన తనకంటూ ఒక ప్రత్యక్షమైన గుర్తింపు సంపాదించుకున్నారు. నాకు వ్యక్తిగతంగా శ్రీ గౌరవనీయులైన తుంగా నాగేశ్వరరావు గారు గొప్పతనం ఏమిటంటే ఆయన ఎదుటివారి ఎదుగుదల చూసి అసూయపడే వ్యక్తి కాదు. ఎదుటివారి ఎదగాలని కోరుకున్న మంచి మహోన్నత వ్యక్తి. ఎవరైనా ఒక చిన్న విజయం సాధించిన దాన్ని గుర్తించి అభినందించడం, నిజానికి నా విజయం వెనక ఆయన ఉన్నారు. అంతే కాకుండా మరింత ముందుకు వెళ్ళాలని ప్రోత్సహించడం ఆయనలో నేను చూశాను గొప్ప లక్షణం. నాకు కూడా ఎన్నో సందర్భాల్లో ధైర్యం చెప్పి సిన్సియర్గా వర్క్ చేయాలని చెప్పేవారు. నా అభివృద్ధి వెన్నంటి నడిపించే వ్యక్తి శ్రీ గౌరవనీయులైన తుంగా నాగేశ్వరరావు గారు. అందుకే నా జీవితంలో నాకు లభించిన హన్సన్ హీరో స్టేట్ అవార్డును గౌరవనీయులైన శ్రీ డీజీ గారు మరియు విట్ యూనివర్సిటీ చీఫ్ గారు ఈరోజు వాళ్ళ చేతుల మీదుగా అందించడం జరిగింది. నిజానికి నేను ఈ అవార్డు శ్రీ తుంగా నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా స్వీకరించాలని నా మనసులో సంకల్పించుకున్నాను. కానీ ఆయనకు ఉన్న బిజీ కార్యక్రమాల కారణంగా ఆ సమయంలో అవకాశం రాలేదు. ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకోలేకపోయానని ఆయన ఆశీర్వాదం తీసుకోవడం నాకు అంతకంటే గొప్ప గౌరవం. అందుకే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఆయన కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీ తుంగా నాగేశ్వరరావు గారు లాంటి వ్యక్తి, సేవాభావం ఉన్న వ్యక్తులు సమాజంలో మరింత మంది ఎదగడానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయన చేసే సేవలు ప్రచారం అవసరం లేదు. ఆయన సేవలు పొందిన వారి ముఖాల్లో కనిపించే ఆనందమే ఆయనకు నిజమైన గుర్తింపు. ఒక మనిషి సంపాదించే ఆస్తి కంటే ఆ మనిషి సంపాదించిన మనసును గొప్ప సంపద. శ్రీ తుంగా నాగేశ్వరరావు గారు లాంటి గొప్ప సంపదను సంపాదించుకున్న వ్యక్తి ఆయనను అభిమానించేవారు, ఆయనను గౌరవించేవారు, ఆయన సహాయంతో ముందుకు వచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు. ఆయన సేవ ప్రయాణంలో ఇలాగే కొనసాగాలని, మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీరామచంద్రుని వేడుకుంటాను. చిన్న విషయం ఏమిటంటే, ఒకరి కష్టాన్ని చూసి స్పందించే మనసు మంచిది. ఒకరి కష్టాన్ని తన కష్టంగా భావించే అండగా నిలిచే గొప్ప మనసున్న వ్యక్తి గౌరవనీయులైన తుంగా నాగేశ్వరరావు గారు. ఆయనకు ఈ గౌరవనీయ తుంగా నాగేశ్వరరావు గారు ఈ విషయంలో ఆచంట ప్రజలు చాలా అదృష్టవంతులు. ఆయనకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఆయన ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ ఈ ప్రజల పట్ల ఉండాలని ఆయన అభిమాని ఉమామహేశ్వరరావు, శ్రీకాకుళం. జై హింద్, జై భారత్. నాకు ఈరోజు వచ్చిన అన్సండ్ అవార్డు 25,000 క్యాష్ను కారుణ్య ట్రస్ట్కి నేను ఇస్తున్నాను నా వంతు సాయంగా. మీరేమైనా మాట్లాడండి సార్. ముందుగా ఆ భగవంతుడికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మరి రావాడ ఉమామహేశ్వరరావు, ఈ అబ్బాయి మాకు గత 25 ఇయర్స్ నుంచి పరిచయం ఉన్న వ్యక్తి. కారుణ్య ట్రస్ట్ చేసే సేవా కార్యక్రమంలో భాగంగా ఇలాంటి మంచి మిత్రుణ్ణి సంపాదించుకున్నందుకు నేను ఎంతో సంతోషంగా కూడా ఉన్నానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఉమామహేశ్వరరావు గారు కూడా మరి ఇవాళ డీజీపీ గారి నుంచి, ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ గారి నుంచి మరి అవార్డు అందుకున్నారు కాబట్టి నాకైతే ఆయన కంటే ఎక్కువ సంతోషం ఉందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.
అలాగే ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి సిన్సియర్ ఆఫీసర్. అతను ఎంతో సిన్సియర్గా పనిచేసి మొన్న తుఫానులో కూడా చాలా కష్టపడి వారి ఆఫీసర్లతో పనిచేసి మరి ప్రజల అభిమానాలు పొందారు. కాబట్టి ఆ రోజున టీవీలో ఆయన చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇలాంటి వారు ఇంకా ఇక్కడ మాకు లోకల్గా ఒక డాక్టర్ కూడా మా ట్రస్ట్ నుంచి కొంత సహాయం పొంది ఆవిడ కూడా ఒక డాక్టర్ అయ్యారు. అలాగే చెప్పుకుండా పోతే చాలామంది కూడా ఇలా శ్రీకాకుళం నుంచి అమరావతి దాకా అనేక మంది ఇవాళ గవర్నమెంట్ జాబులు సంపాదించారు. అట్లాగా ప్రైవేట్ జాబులు కూడా సంపాదించుకుని హాయిగా జీవిస్తున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి మా మిత్రులు మరి సుధాకర్ రెడ్డి గారు కూడా ఐఆర్ఎస్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. మరి వారు కూడా ఇందులో భాగంగా ఉన్నందుకు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా భాగంగా ఉన్నందుకు మాకు ఎంతో కూడా ఆనందంగా ఉందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ సంతోషం మాకు కలిగింది అంటే దానికి చూడండి, ఈ యొక్క చెక్కు ఆయనకు వస్తే మళ్ళీ తిరిగి మాకు 25,000 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చిన చెక్కు మాకు అందజేశాడు అతను. అంటే అతనిలో ఎంత మంచితనం ఉందో మీరు గుర్తించండి. ఈ చెక్కును కూడా మన ఆచంట ప్రజలకు ఉపయోగిస్తానని కూడా ఈ సందర్భం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.